brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వెల్ ఫస్ట్ బ్రేకింగ్ ప్రాజెక్టులపై పొట్లాట, నదీ జలాలపై జగడం తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది ఈ బ్రేకింగ్. ఇప్పుడు లేటెస్ట్గా కేసీఆర్ డైరెక్షన్లో యాక్షన్లోకి దిగారు మాజీ మంత్రి హరీష్ రావు. స్విచ్లు మీరాన్ చేస్తారా లేక మమ్మల్ని రంగంలోకి దిగమంటారా అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఏమన్నారో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది విపక్ష బీఆర్ఎస్. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయింది. ఎగువ నుంచి వరద నీటిని ఒడిసిపట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్విచ్ ఆఫ్ మోడల్లో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపాల్సిన ప్రభుత్వం దాని ఆచరణ, దాని పనితీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టు కనబడతా ఉంది మాకు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది ముమ్మాటికి నేరంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పంప్ హౌజ్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చిన నీకు ఇబ్బంది ఏంది? కృష్ణా నీటిని ఎత్తిపోసే విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడిందన్నారు హరీష్ రావు. జూరాలలో నెల క్రితమే వరద మొదలైన కొన్ని వారాల పాటు ప్రభుత్వం నీటిని ఎత్తకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రేవంత్తో చంద్రబాబు చీకటి ఒప్పందమే దీనికి కారణం అనేది హరీష్ ఆరోపణ. మే 20 నాడు నీళ్ళు వస్తే జూన్ 22 నాడు జూరాల లెఫ్ట్ కెనాల్కు గేట్లు లావట్టింది. అంటే దాదాపు 28 రోజులు ఆలస్యం చేసింది. ఎందుకు ఈ నిర్లక్ష్యం? గేట్లు ఎత్తి చెరువులు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇస్తే నార్మల్ పోసుకోరా? 28 రోజులు ఎవడన్నా గేట్లు ఎత్తింది వచ్చిన నీళ్లను వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం? ఇప్పటిదాకా ప్రాజెక్టులు, నదీ జలాల వాటాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ లేటెస్ట్ గా వరద నీటిని ఎత్తిపోయడం లేదని విమర్శలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మరో రాజకీయ యుద్ధం జరిగే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.